పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు దేశవ్యాప్తంగా తెలుగు జాతి మరిచిపోలేని మహా వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన అనుభవం ఎంతో స్ఫూర్తినిచ్చిందన్న ఆయన దాంతో ముందుకెళ్తామన్నారు. ఆ మహానేత సిద్ధాంతాలు పాటిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం దేశం గర్వించదగ్గ రోజు అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వల్లే తెలుగు జాతి పేరు ప్రతిష్ట ప్రపంచం నలుమూలలా వ్యాపించిందని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు కొనియాడారు. వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన మహానుభావుడు. అదే మరిగా ఆయన సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికిన వ్యక్తి. తెలుగు జాతి ఎప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం చిరకాల వాంఛగా ఉండేది. పార్లమెంట్లో పెట్టాలని చాలా విషయాలు, ఒకటి భారతరత్న రావాలని, ఒకటి ఆయన విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈరోజు నిజమైంది. అదే మరిగా ఎన్టీ రామారావు గారితో నాకు కుటుంబ సభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, కొలీగ్గా చాలా దగ్గర అనుబంధం ఉంది. ఎటు దిక్కుదోచని ప్రజలకి ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి మన తెలుగు జాతి ఒక ఆత్మగౌరవాన్ని, అలాగే మన తెలుగు జాతి ఒక మహోన్నత చరిత్రను దశ దిశలా వ్యాపింప చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన కేంద్రంలో ఉన్న చిన్న భిన్నమైన అన్ని రాష్ట్రాల్లోని పార్టీలన్నింటినీ ఏకం చేసి అధికార పక్షాన్ని కూడా అందరినీ సమీకరించి ఓడించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పంచాయత్ లేకపోతే మున్సిపల్ రాజకీయ వ్యవస్థలో రిజర్వేషన్ కల్పించి భాగస్వామ్యం కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు. అలాగే మహిళలను రాజకీయాల్లోకి బాగా ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా సమున్నతమైన పదవులు ఇచ్చి వెన్నుదట్టి మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని రాజకీయాల్లో పెంచిన వాడు శ్రీ ఎన్టీ రామారావు. శ్రీ రామారావు గారి వలన తెలుగు ప్రజలకు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు అనేది లభించింది. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు శ్రీ రామారావు గారి యొక్క స్మృతి ప్రజల యొక్క మనసులో మెరుగుతూనే ఉంటుంది.